నేను లలితమ్మ గారితో బోర్డ్ ఆర్గనైజేషన్తో పనిచేస్తున్నాను. అంటే దాదాపు 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల్లో కూడా అంటే అప్పటికే లలితమ్మ గారు చాలా చాలా ఛాలెంజింగ్ ఫీల్డ్ ఏరియాస్లో పనిచేస్తూ వస్తూ ఉన్నారు. ఈ 20 సంవత్సరాల్లో నేను చూసింది ఏంటి అంటే ఏ విధంగా ఇవాల్వ్ అవుతూ వచ్చారు లలితమ్మ గారు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఏ విధంగా స్ట్రాటజీస్ మార్చుకుంటూ వచ్చారు అనేటువంటిది చాలా గమనించాను. ఆ విధంగా చేయడం వల్లనే ఈరోజు బోర్డు సంస్థ ఇన్ని అచీవ్మెంట్స్ చేయగలిగింది అని కూడా నేను నమ్ముతున్నాను. నేను చాలా మాట్లాడగలను యాక్చువల్లీ లలితమ్మ గారి గురించి. ఎందుకంటే చాలామంది నాన్ తెలుగు పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళకు నేను ట్రాన్స్లేట్ చేస్తుంటాను లలితమ్మ గారి జీవిత కథ, ప్రాజెక్టు ఇవన్నీ. కాబట్టి నాకు పూర్తిగా కంఠపాఠం వచ్చును. కానీ ఇప్పుడు అంతా చెప్పను, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం చెప్తాను. లలితమ్మ గారు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. అప్పుడు ఆపరేషన్ ఏరియాస్లో లలితమ్మ గారు తీసుకురాగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎంఆర్ రేట్స్ చాలా హైగా ఉన్నటువంటి సందర్భంలో చాలా సంవత్సరాల కృషి, స్ట్రాటజీస్ వర్కౌట్ చేసి దాని మీద 0కు సింగిల్ డిజిట్కు అది ఐఎంఆర్ కానీ ఎంఎంఆర్ కానీ బాల్య వివాహ రహిత గ్రామాలు, బాల కార్మిక రహిత గ్రామాలు అనేటువంటివి లలితమ్మ గారు చాలా వాటిని అప్పటి తంబలపల్లిలో తీసుకొని రాగలిగారు. వీటన్నిటికీ కారణం ఏమంటే ఒక డెడికేషన్, ఒక స్ట్రాటజీ, ఏ విధంగా టీంను కలుపుకొని పోతూ పనిచేయాలి. అంటే తన ఒక్కరే పనిచేస్తే లాభం లేదు కదా, తన టీంను కూడా ఆ విధంగా తీర్చిదిద్దడంలో లలితమ్మ గారు చాలా సఫలీకృతులయ్యారని నేను చెప్పదలుచుకున్నాను. అందుకు బోర్డుకు, లలితమ్మ గారికి అభినందనలు. మరి ఒకటి, మనము ఏవేవో ఆశించి పని చేస్తే ఆ పనులు సక్రమంగా జరగవు. లలితమ్మ గారు ఏదో ఆశించి ఎప్పుడు ఏ పని చేయలేదు. తను చేసిన పనికి ఫలితంగా ఈ రోజున నేను అట్లీస్ట్ లాస్ట్ ఒక 10 years నుంచి గమనిస్తున్నాను, తను చేసిన పనికి అవార్డులు అన్నీ కూడా లలితమ్మ గారిని వెతుక్కుంటూ వస్తున్నాయి. తనకు అవార్డు కానీ ఇయర్ నేను చూడటం లేదు అట్లీస్ట్ గత 10 సంవత్సరాల్లో. అంటే ఆ విధంగా తమ యొక్క వర్క్కు రికగ్నిషన్ తెచ్చుకోగలిగారు. ఇంకొకటి కూడా, లలితమ్మ గారు మన యొక్క స్టేట్ అలయన్స్ ఏదైతే ఉందో పీపుల్స్ వాయిస్ ఫర్ చైల్డ్ రైట్స్, దీనికి జనరల్ సెక్రటరీగా ఉంటూ ఈ యొక్క 2007లో పెట్టినటువంటి అలయన్స్ను ఈ రోజుకు కూడా అందరితో కలిసి ముందుకు తీసుకొని వెళ్తున్నారు, దాన్ని బలోపేతం చేస్తున్నారు. తన యొక్క కార్యక్రమాల ద్వారా, తన యొక్క చర్యల ద్వారా, తన యొక్క డెడికేషన్ ద్వారా అనేకమైనటువంటివి సాధించుకుంటూ ఇతరులకు రోల్ మోడల్గా ఉంటూ లలితమ్మ గారు వస్తూ ఉన్నారు. ఈ ఫ్యూచర్లో కూడా లలితమ్మ గారు మరిన్ని విజయాలను అందుకోవాలని ట్రై తరపున ఆకాంక్షిస్తూ అభినందనలు. కంగ్రాచులేషన్స్.